ఈ కాయలు ఏంటో తెలుసు కదా, నేతి బీర. కాయలు గుత్తులు వస్తున్నాయి. అది పెరుగు తోటకూర, టమాటా, చిక్కుడు ఇవన్నీ ఉన్నాయి కదా. బరువుకి తీగంతా కింద పడిపోయింది అన్నమాట, కిందకి. ఇది చూడండి, నేతి బీర. చిక్కుడు కనపడుతుంది కదా, చిక్కుడు, మంచి చిక్కుడు ఇది. ఇలాగా మొత్తం అంతా వ్యాపించింది చూడండి చిక్కుడు అంతా. టమాటా కూడా విపరీతంగా అల్లేసిందనమాట. ఇక బొబ్బాస్కాయలు, చిక్కుళ్ళు వస్తున్నాయి ఇప్పుడే. మీకు ఇంకో విషయం తెలుసా, ఇందులో బచ్చలి కూడా వస్తుంది. బచ్చలి ఆకు ఏది, ఇదిగోండి బచ్చలి. అన్నీ చుట్టుకుపోయినాయి, తీగ బచ్చలి అన్నీ చుట్టుకుపోయి వస్తున్నాయి. చిక్కుడు వస్తుంది చూసారు, మీకు చూపిస్తారండి. ఇదిగో నేతి బీర 2, 3, 4, 5 కాయలు. ఇప్పటికి దగ్గర చాలామందికి కోసి ఇచ్చాను. ఇవి చూసారా ఎంత బాగున్నాయి. నేను ఈ బచ్చల్ని ఎందుకంటే ఇదంతా పెద్ద అడవిలా అయిపోయింది మొత్తం ప్లేస్ అంతా. ఇంకా కాయలు కింద చాలా పాదు పాకింది, దాని కింద చాలా కాయలు ఉన్నాయి. బొబ్బాస్కాయలు ఇగో చూసారు ఏ సైజు వచ్చినాయి. యాక్చువల్లీ చెట్టు చచ్చిపోతుందేమో అనుకున్నాను, ఎందుకంటే కింద అంతా దులిచేసినట్టు అయిపోయింది. కొద్దిగా ఇదిలో ఉందన్నమాట అంతా. ఇంకోటి ఈ నేతి బీర పైకి కూడా ఎక్కేస్తుంది. పైన కూడా చాలా పిందులు వచ్చినాయి బొప్పాయి చెట్టు పైన. ఇప్పుడే ఇదంతా స్ప్రే చేశాను అన్నమాట. ఇది వేప నూనె. అడవిలా అయిపోయింది. పని అబ్బాయి వచ్చాక మొత్తం అంతా మళ్ళీ చేయాలి. చాలా టమాటాలు కింద పడిపోతున్నాయి, ఎందుకంటే నాకు భయం వేసి వెళ్తలేదు. పాములు వచ్చినాయని 2 అటు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇక్కడికి వచ్చినాయి పాములు, ఇది ఈ ప్లేస్లోకి దిగి. అదంతా ఇసుక అన్నమాట, ఇసుక గుట్టది. ఇక్కడే పడుకుంటాయి వచ్చి ఈ ప్లేస్లో. చూసారా, ఇదండి మా వీడియో. చిన్న స్థలం అంటే చాలా మాట. మనం ఎంతో ఇంటికి సరిపడాగే కాదు, చుట్టుపక్కల అందరికి కూడా మనం పంచేంత కూరగాయలు వస్తాయి. అందుకనే ప్రతి ఇంట్లోనూ ఇప్పుడు ఏంటంటే అందరూ కూడా ఈ గార్డెన్ ప్లాంట్స్ పెంచుతున్నారు. కూరగాయలు, ఆకుకూరలు అన్నీ కూడా ఇంట్లోనే మిద్దె తోటలు అని చెప్పి మిద్దె పైన పెంచుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా మన పంటను మనం తిందాం, ఆరోగ్యంగా ఉందాం.